అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. కేటీఆర్ బాధ్యత వహించాలి అని చెప్పేసి ఏదో ప్రోగ్రెస్ ప్రచారం లాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర నాయకులు కానీ, బీజేపీ పార్టీకి సంబంధించి బండి సంజయ్ గారు కానీ ఇతర నాయకులు కానీ ఆరోపించడం జరుగుతాం. మరి ఇద్దరు కూడా పార్లమెంట్ సభ్యులే. దేశంలో ఉన్న 542 మంది పార్లమెంట్ సభ్యుల్లో కనీస అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత వీరిద్దరి మీద ఉంది. పరీక్షలు అనేవి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరగడం లేదు. ప్రతి రాష్ట్రంలో కూడా వారికి సంబంధించినటువంటి బోర్డు సౌకర్యంలో మరి పరీక్షల నిర్వహణ కానీ సెలక్షన్ కానీ జరుగుతూ ఉంటుంది. సంవత్సరాల కాలం దాటిపోతా ఉంది. ఇప్పటికి కూడా వారి పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యత ఏంటో, వారి పనితీరేదో తెలుసుకోకపోవడం చాలా దురదృష్టకరం. బీజేపీ పాలిత రాష్ట్రాలు మంచుకు 3-4 చెప్తారు, ఎందుకంటే అన్నీ చెప్పొచ్చు, ప్రతి రాష్ట్రంకి చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్కి సంబంధించి కానీ 2018లో జూలైలో ఏపీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఎన్టీకి సంబంధించిన గ్రేడ్ ఎగ్జామ్స్ మరి నిర్వహించడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ లీకేజ్ అయినాయని చెప్పేసి మరి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి అక్కడ ఒక మహిళా అధికారి మీద మరి చర్యలు తీసుకున్న మాట మరి బండి సంజయ్ గారు తెలుసుకోవాలి. మరి అక్కడ ఎవరు కూడా ఏ మంత్రి రాజీనామా చేయలేదు, ఏ ముఖ్యమంత్రి మరి ఏ ఎమ్మెల్యే మీద కానీ ఏ మంత్రి మీద కానీ మరి చర్య తీసుకోలేదు. మంత్రి మీద కానీ రాజకీయ పరంగా ఎవరు కూడా బాధ్యత వహించలేదు. అధికారుల మీద దానికి కారణం లీకేజ్ కారణమైన వారిని అరెస్ట్ చేసి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ 3 ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ జీపీఎస్ఎస్బి, గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డు కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే. మరి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు బీజేపీ పాలిత రాష్ట్రంగానే ఉన్నది. ఇక్కడ కూడా ఫిబ్రవరి 1, 2023 నాడు మరి క్యాన్సిల్ చేయడం ఎగ్జామ్ మొన్న రీసెంట్గా. దానిలో దాదాపు 9,53,000 మంది ఎగ్జామ్ రాసింది. జూనియర్ క్లర్క్ ఎగ్జామినేషన్ 9,53,000 మంది ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పేసి 2,990 సెంటర్స్లో ఎగ్జామ్ పెట్టి 70,000 స్టాఫ్కు సెక్యూరిటీ ఉంచి ఎగ్జామ్ పెడితే కూడా ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేసి అక్కడ కూడా ఏ మంత్రి కానీ ఎవరు కానీ బాధ్యత వహించలేదు. ఇది గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డు జరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం మరి బీజేపీ పాలిత రాష్ట్రం, మొన్నటి వరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, అక్కడ కూడా క్యాన్సిల్ చేసిండ్రు ఎగ్జామ్ 2022లో. అకౌంట్ దాని ఎవరిని ఇద్దరు దానిలో పనిచేసే ఆఫీసులో పనిచేసే అసిస్టెంట్లను మరి అరెస్ట్ చేసి మరి దాని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. అంతేకాకుండా బీహార్లో మొన్నటి వరకు బీజేపీ కొత్తలో ఉన్న రాష్ట్రం, మరి ఇప్పుడు మరి ప్రతిపక్ష పార్టీ పాలిస్తున్న రాష్ట్రం, అక్కడ కూడా ఎగ్జామ్ లీకేజ్ అయింది. బీహార్ ప్రదేశ్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగితే అక్కడ లీకేజ్ అయితే అక్కడ కూడా క్యాన్సిల్ చేసింది. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.